పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అస్సలాము అలైకుం. పెద్దలందరూ కూడా చాలా చక్కగా ఏదైతే 2 సంవత్సరాలు జరుగుతుందో, ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందో, ఈ రాష్ట్ర ప్రజలు యావత్తు ఏ విధంగా మోసపోయారో చక్కగా తెలియజేశారు. నేను ఒక మైనార్టీని కాబట్టి రెండు విషయాలు నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒకటి, ఎన్నికల ముందు మీరు మేనిఫెస్టోలో వడ్డీ లేనటువంటి రుణాలను మైనార్టీకి అందజేస్తాము, దానికోసం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ సిద్ధంగా ఉందని చెప్పన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఒక్క రూపాయి కూడా మీరు మైనార్టీ రుణాలు ఇచ్చినటువంటి పాపాన పోలేదు. రెండవది, ఎవరైతే ఈరోజు వక్ఫ్ బోర్డు చైర్మన్గా ఉన్నారో అల్లా ఆస్తులు నేను కాపాడుతానని చెప్పి అంటున్నారు. మరి నెల్లూరులో ఉన్నటువంటి మాగుంట లేఅవుట్లో 15 ఎకరాల ఏదైతే వక్ఫ్ భూములు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖరీదు చేసినటువంటి వక్ఫ్ భూముల్ని నామకే వాస్తి అన్న చందంగా కార్పొరేట్ పాఠశాలలు నిర్మిస్తున్నారని చెప్పేసి 5 ఎకరాలు చేసి మిగతా 10 ఎకరాలు ఏం చేస్తున్నారనేది ఇప్పటివరకు కూడా తెలిపినట్టు పాపాన పోలేదు. ముఖ్యంగా గుంటూరు అంజుమనే ఇస్లామియా వక్ఫ్ బోర్డు ప్రాపర్టీని దాదాపు 17 ఎకరాల భూముల్ని ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకి అన్యాక్రాంతం చేయడానికి సిద్ధమైనారు. కాబట్టి ఈ సందర్భం ఒకటే చెప్తున్నాము, ప్రతి ఒక్కరికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలకి ప్రతి ఒక్కరు మీరు మోసం చేశారు. కాబట్టి మీరు తగినటువంటి మూల్యం రాబోయే ఎన్నికల్లో ప్రజలు తెలియజేసి ఉండేవో ఈ అవకాశం పెద్దలు ధన్యవాదాలు తెలుసుకుంటారు.